ఇండియాలో అమితంగా ఆకట్టుకునే గమ్యస్థానాల్లో గోవా ఒకటి. ఇక్కడ వయ్యారంగా ఉండే బీచ్లు మరియు చౌకగా లభించే ఆల్కహాలు ప్రపంచంలోని పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇలా ఇంతలా ఆకర్షిస్తున్న గోవాకు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం. అనుమతి లేకుండా టూరిస్టుల ఫోటోలు తీయవద్దు. మీరు ఆ ప్రదేశానికి కొత్త మరియు అక్కడ వారు మీకు తెలియకపోతే గమ్మున ఉండండి. లేకుంటే ఫోటోలు తీసేటప్పుడు మీరు పట్టుబడిపోతారు. వీలైనంత వరకు అక్కడ వారిని మర్యాదగా పలకరించండి మరియు బార్లకు వీలైనంత దూరంగా ఉండండి. అంతేకాదు, ఇక్కడ టూరిస్టుల అనుమతి లేకుండా ఫోటోలు తీయడం కూడా నేరం. కాబట్టి అటువంటి పని చేయకండి. అక్కడ ప్రదేశంలో చెత్త చెదారం లాంటివి వేయకండి. గోవాలోని బీచ్లు అత్యంత పరిశుభ్రతతో నిర్వహిస్తూ ఉంటారు కనుక చెత్త వేసి ఆ ప్రదేశాన్ని పాడు చేయకండి. చెత్త వేయడం ఏదో సరదా అనుకుంటే భారీగా జరిమానా చెల్లించక తప్పదు. చాలామంది గోవా వెళ్తే హోటల్లో రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, కానీ డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయలేని పక్షంలో కుటీరాలు ఎంచుకోవచ్చు. ఇవి తక్కువ ధరకే లభ్యమవుతాయి. పైగా 5 స్టార్ హోటల్లో లభించే సౌకర్యాలన్నీ మీకు ఇందులో లభిస్తాయి. ఈ కుటీరాలు మీకు సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. గోవాలో చవకగా మందు దొరుకుతుంది, కానీ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగకండి. మీరు తాగేవారైతే మీకు ఇష్టమైన బ్రాండ్ని ఎంచుకోండి, కానీ ఓవర్గా డ్రింక్ చేయవద్దు. డ్రింక్ చేసి అస్సలు డ్రైవ్ చేయవద్దు. అంతేకాదు, అపరిచితులను తీక్షణంగా చూడవద్దు. అది మీకు మరియు అక్కడ వారందరికీ కూడా ఇబ్బంది కలిగించేలా ఉండొచ్చు. ఆడవాళ్ళపై దురుసుగా మూర్ఖంగా ప్రవర్తించవద్దు. అలా చేయడం వలన మీ మీద చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. గోవానే కాదు కానీ మీరు ఏదైనా నగరానికి కొత్త అయితే అక్కడ వారిని నమ్మకండి. ఆటో లేదా ట్యాక్సీ, క్యాబులు లాంటివి ఎంచుకున్నప్పుడు వాళ్ళు మీటర్ వేసి మీ జేబులను ఖాళీ చేసే అవకాశం ఉంది. అందుకని మీరు పక్కా ప్రణాళికతో ప్రీపెయిడ్ వాహనాలనే ఎంచుకోండి. గోవాలో ఇది తప్పనిసరి. అంతేకాదు, బీచ్ వద్ద వచ్చే చల్లని గాలికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎలాంటి వారికైనా ఆ పరిసరాల్లో పడుకోవాలనిపిస్తుంది. కానీ రాత్రప్పుడు బీచ్ ఒడ్డున నిద్రపోదాం అనుకుంటే పీతలు, ఎండ్రకంచెలతో మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. కనుక మీకు కేటాయించిన రూముల్లోనే నిద్రపోండి. మీరు గోవాకి వచ్చింది పర్యటన కోసం అయితే ఆభరణాలు ధరించేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండండి. గోవాలో అద్భుతమైన అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఆడవచ్చు. అలా అని తెలియని వాటర్ స్పోర్ట్స్ని కూడా తెలుసని ఓవర్గా రియాక్ట్ అయితే మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు. కాబట్టి ట్రైనర్ లేకుండా లేదా అతని సలహా తీసుకోకుండా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడటం చేయొద్దు. గోవాలో పచ్చబొట్లు వేసేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఏ బీచ్ల వద్దనో లేక షాప్ పెట్టుకునో వీరు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ టాటూలు వేసేవారు అందరూ కూడా ఎక్స్పర్ట్లు అయితే కాదు. కాబట్టి మీరు సరైన ప్రదేశాన్ని, అనుభవం ఉన్న వ్యక్తిని టాటూ వేసుకోవడానికి ఎంచుకోండి. తాత్కాలికంగా టాటూ వేయించుకునే వారైతే ఏ బీచ్ వద్ద పోయినా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ గంటను క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.